హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్లో అద్దిరిపోయే రుచితోటి వంకాయ పులుసు ఎలా చేసుకోవాలని చూద్దామండి. వంకాయ పులుసు చిక్కగా రుచిగా రావాలి అంటే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆంధ్ర స్టైల్లో వంకాయ పులుసు చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరే అంటారు పులుసు చాలా బాగుందని. ఇప్పుడు ఎలా చేసుకోవాలనే చూద్దాము. ఈ వంకాయ పులుసు కోసం నేను ఒక 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. మనం ఈ పులుసు చేసుకోవాలి అనుకున్నప్పుడు కాస్త ముదిరిన కాయలు తీసుకున్నట్టయితే చాలా బాగుంటాయి. మరీ ఎక్కువ ముదిరినే కాదండి, లైట్గా ముదిరి లోపల గింజ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి కొన్ని నీళ్ళని తీసుకొని దాంట్లో కాస్త సాల్ట్ని వేసుకొని మనం ఈ వంకాయల్ని కట్ చేసుకుందాము. పైన కాడలు తీసేసి మనకు ఆ పైన కాడకుండే తొక్కులు కూడా తీసేయాలండి. ఇలా ఇప్పుడు చూడండి, వంకాయ ముక్కలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలి. మనకి మామూలుగా కట్ చేసుకున్నట్టయితే మనకు తొందరగా ఉడికి మనకి పులుసు అనేది కూడా గుజ్జు గుజ్జుగా రుచిగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, మనకి ఈ సైజులో మాత్రమే ఉండాలి వంకాయ ముక్కలు. మరీ ఎక్కువ పెద్దగా ఉన్నా కూడా బాగోవండి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వీటిని మరొకసారి నీళ్ళను వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇప్పుడు మనం వండుకోవడానికి ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని దాంట్లోకి ఈ వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత కాస్త సాల్ట్ చూసుకొని తగినంత, పులుసుకు తగినంత సాల్ట్ని వేసుకోండి. అలాగే పసుపు, ఈ పసుపును కూడా చూసి తగినంత వేసుకోండి. ఇప్పుడు కారం, ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. మీరు ఘాటు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. అలాగే ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ఇవన్నీ కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకొని ఒక టమాటాను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. మీకు వంకాయ పులుసు అనేది మరీ చిక్కగా గ్రేవీ లాగా రావాలి అనుకుంటే ఇంకో టమాటా అయినా వేసుకోవచ్చు. అలాగే చింతపండు, పులుసుకు తగ్గట్టుగా చూసి చింతపండు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాము. ఇదంతా బాగా కలిసేలా కలిపి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మూతను పెట్టి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు ఆ టమాటా అనేది బాగా ఉడికి గ్రేవీ ఎక్కువగా వస్తుందండి. అలాగే మనకి వంకాయ ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా లేకుండా గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత మరొక నిమిషం పాటు బాగా మగ్గించుకున్న తర్వాత పులుసును వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను 1 నిమిషం తర్వాత మళ్ళీ ఇలా కలుపుకొని ఇప్పుడు పులుసుని వేసుకుంటున్నాను. ఈ వంకాయ పులుసు చేసేటప్పుడు టమాటాలు మీరు ఎక్కువగా వేసుకున్నప్పుడు పులుసు కొంచెం తగ్గించి వేసుకోండి. లేదు టమాటాలు తక్కువ వేసుకున్నప్పుడు పులుసు కాస్త ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ పులుపుగా వేసుకుంటే మనకు తినేటప్పుడు పుల్ల పుల్లగా అంత బాగోదండి. అందుకని చూసుకొని తగినంత వేసుకొని మీకు వంకాయ చారు ఎంత కావాలనేది పులుసు చూసుకొని ఇలా కలుపుకుంటూ మరి కాస్త నీళ్ళు వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. మనకి వంకాయలు తొందరగానే మగ్గిపోతాయండి. అందుకని చారు ఎక్కువగా వేసుకోకుండా చూసుకొని తగినంత వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 5-6 మిరియాల గింజలు వేసుకోండి. మనకు ఆ ఉడికేటప్పుడు ఈ మిరియాల గింజల రసం దిగుతుంది కదా, మనం వంకాయ పులుసు తిన్నా కూడా నస లేకుండా అలాగే జలుబు చేయకుండా కూడా చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూతను పెట్టి ఒక 5 నిమిషాల పాటు మంట మీడియంలో పెట్టి బాగా ఉడికించుకోవాలి. మనకి ఆ వంకాయ పులుసు అనేది ఇలా దగ్గరకు వచ్చేలాగా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని వంకాయ పులుసు చూడండి మనకి ఎంత చిక్కగా గ్రేవీ లాగా చాలా బాగుంది కదా. ఇలా ఉన్నప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మనం ఎలాంటి మసాలాలు వేయకపోయినా కూడా ఈ పులుసు మాత్రం చాలా బాగుంటుందండి. ఇలాగా సింపుల్ ప్రాసెస్లో వంకాయ పులుసు ఆంధ్ర స్టైల్లో చాలా రుచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టాక మనకి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా వంకాయ పులుసు చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వంకాయ పులుసే కాదండి, మనం ఏ కూరలైనా పులుసు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆంధ్ర స్టైల్లో అద్దిరిపోయే రుచితోటి వంకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇలా చేసిన వంకాయ పులుసు 2 రోజులైనా మనకు పాడవకుండా చాలా బాగుంటుందండి. మనకి ఇది రోజులు గడిచే కొద్దీ ఇంకా రుచిగా ఉంటుంది కూడా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి. తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.